హలో, ఏం చేస్తున్నారు? అంతా బాగున్నారు. ఏదో ఒక చిన్న పాట గుర్తొచ్చింది, అన్నగారి పాట పాడుకుందామా? ఏమంటే కుడి ఎడమైతే పొరపాటులేదు, కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. కుడి ఎడమైతే పొరపాటు లేదు, మేడలోన అలపైడి బొమ్మ, నీడనే చిలకమ్మ. మేడలోన అల్లపైడి బొమ్మ, నీడనే చిలకమ్మ. కొండలే రగిలే వడగాలి, నిసిగలు పూలేవో, నిసిగలు పూలేవో. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. అట్లాగే అది బాధగా ఉన్నమాట. దాంట్లో ఇంకో చరణం ఉంది. ఏం చరణం అంటే, చరణాలకి ఏం పదస్మానం అంటే, కుడి ఎడమైతే అంటే జీవితంలో తప్పేం కాదంట, కానీ దాన్ని సరి చేసుకొని జీవితం ఆనందంగా గడపడమే అదృష్టం అంట. ప్రతి కష్టం వచ్చిందని కృంగిపోయి కృషించిపోకూడదు, ధైర్యంగా ముందడుగేయాలి. అప్పుడే విజయలక్ష్మి మనం ఎంబటున్నట్లు. బాధపడి మనం డల్ అయిపోతే ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా అందరం ఉందాం. మీరు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా హాయిగా పరమాత్మని నమ్ముకోండి. ఆయన గురించి ఒక కీర్తన చేయండి, అయిపోద్ది. ముత్యాల పందిరిలోన మురిపాల సందడిలోన, ముత్యాల పందిరిలోన మురిపాల సందడిలోన, జోరుగా ఉన్నవయ్యా శ్రీ వెంకటరమణ, జోరుగా ఉన్నవయ్యా శ్రీ వెంకటరమణ. గోవింద హరి గోవింద, గోకుల తిలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల తిలక గోవింద. అట్లాగే కీర్తన చేస్తూ ఉంటే ఆయన కళ్ళల్లో కనిపిస్తాడు. అప్పుడు మనం వైకుంఠంలో ఉన్నట్టు కదా. కలియుగం ఎంత అదృష్టం ఉంటే పుడతామో ఈ జన్మలో పుట్టినందుకు. కష్ట నష్టాలు రాని అబ్బా, ఓర్చుకుందాం, ప్రకృతిని ఆస్వాదిద్దాం, ఉన్నంతకాలం సంతోషంగా జీవిద్దాం. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.